ఉద్యోగాల్లో అయితేనేమి, ఆరోగ్య విషయాల్లో అయితేనేమి దేవుని సహాయం మనకు అందుతుందా లేదమ్మా? అందుతుంది. ఒక విధంగా ఆలోచిస్తే ఈరోజు మన మధ్యలో నర్సీ గారు లేకపోయినప్పటికీ కుమారులు, భార్య, కోడన్రు వీరందరూ కూడా కలిసి ఈరోజు ఒక మంచి గృహాన్ని నిర్మించుకోగలిగారు. అంటే ఎవరి సహాయం ఉంది వెనకాల? దేవుని సహాయం ఉంది. దేవుడు కృప చూపించకపోతే అవుతుందా? అవదు. బైబిల్లో ఒక మాట ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏముందంటే, ఎవడైనాను ప్రతి ఇల్లును ఎవరి చేత కట్టబడుతుందట? దేవుని చేతే కట్టబడిద్ది అని ఉంది. రైట్. అంటే లోకంలో ప్రతి మేలు దేవుని వల్లనే కలుగుతుంది, ప్రతి ఆశీర్వాదం దేవుని వల్లనే కలుగుతుంది. దేవుణ్ణి నమ్ముకున్నా నమ్ముకోకపోయినా అందరికీ దేవుడు మేలు చేస్తాడా? అందరికీ చేస్తాడు. అయితే మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో దేవుడు కోరుకున్నటువంటి ఒక చక్కటి వాతావరణం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఎలాంటి వాతావరణం ఉండాలి నీకు దేవుడు కోరుకుంటున్నాడు అంటే, జీవముతో కూడిన ఒక గృహం, లేకపోతే ఒక కుటుంబం, జీవముతో కూడిన ప్రజలతో కూడినటువంటి మంచి వాతావరణం ఉండాలి అని పరలోకమందున్నటువంటి దేవుడు మనందరినీ ప్రేమించి కావలసిన మేలులన్నీ మనకి చేస్తూ ఉంటాడు. అంతేనా కదా? అంటే దేవుని ఉద్దేశం అది. లోకంలో జీవించడం, లేకపోతే బ్రతికి ఉండడం, జీవము కలిగి ఉండడం అని అంటే ఏమనుకుంటాం? జనరల్గా లోకంలో మనం ఉనికి కలిగి ఉండడం, చెల్లించటం అని అనుకుంటాం కదా. ఇప్పుడు మనం అందరం కూడా మనం దేవుడి దయ వలన క్షేమంగా దేవుడు కనికరించాడు, మనందరం జీవించున్నాం అనుకుంటాం. కానీ లేఖనానుసారంగా, వాక్యానుసారంగా దేవుని ఉద్దేశంలో బ్రతికి ఉండడం, జీవించి ఉండడం అంటే ఇలాగ ఉనికి కలిగి ఉండడం కాదు. జీవించి ఉండడము వేరు, ప్రాణం కలిగి ఉండడం వేరు. జీవము వేరు, ప్రాణము వేరు. ప్రాణం అంటేనేమో పక్షులకి, జంతువులకి, వాటన్నిటికి కూడా ఉంటుంది. కానీ జీవం మాత్రం కలిగి ఉన్న మనుషులకు మాత్రమే ఉంటుంది, పొంది ఉన్న మనుషులకు మాత్రమే ఉంటుంది. అంటే ఒక ఇల్లు జీవముతో నింపబడాలి అని దేవుని యొక్క కోరిక. ప్రతి గృహము దేనితో నింపబడాలి? మనం దేనితో నింపబడాలని కోరుకుంటాం జనరల్గా? మంచి వస్తువులతోటి కదా. మంచి అందమైనటువంటి మంచి ఫ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే బీరువా కావచ్చు, ఏసీ కావచ్చు, మంచి మంచి వస్తువులతో నింపబడాలని మనం కోరుకుంటాం. కానీ దేవుని ఉద్దేశం ఏంటి అంటే, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంది అని అంటే, జీవముతో నింపబడాలి అని కోరుకుంటున్నాడు. ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయము 40వ వచనం మనం గమనిస్తే, 40వ వచనం, 5వ అధ్యాయం 40వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనం, కుమారుని చూచి అయితే కొద్దిగా చిన్నగా కొంచెం దీంట్లో రికార్డ్ అవుతుంది. ఓకే. మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. ఒక్క నిమిషం. అంటే క్రీస్తు నొద్దకు ఒక వ్యక్తి వస్తే, క్రీస్తు నొద్దకు ఒక వ్యక్తి ఆయన్ని ఇష్టపడి ఆయన కావాలని ఆయన దగ్గరకు వస్తే ఏం కలుగుతుందట? ఆ వ్యక్తికి జీవం కలుగుతుంది. ఇప్పుడు మనం బ్రతికి ఉండడం, పని చేసుకోవడం, చెల్లించటం, మాట్లాడడం వేరు. అది జీవం కాదు. జీవం అంటే ప్రాణం కాదు. జీవం అంటే శరీరముతో పని చేయడం కాదు. అది డిఫరెన్స్ తెలియాలి మనకి. అందుకే యేసుప్రభువు వారు ఏమంటున్నాడంటే, జీవము కలిగి ఉండునట్లు నా యొద్దకి రారు. అంటే ఎలా అసలు దాని డిఫరెన్స్ ఎలాంటిది అని మనం ఆలోచిస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో పద్మాసు దీవిలో ఉన్నటువంటి యోహాను
యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల్ని ఆ సంఘానికి రాస్తున్నాడు. సమయము సమీపించింది కనుక మూడో అధ్యాయము చదువు, మిగతా విషయం కొంచెం. 3:1 చదవమన్నాను. 7 నక్షత్రములను చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ చాలు. అంటే జీవించుచున్నావు అన్న పేరుంది అంటే బ్రతికున్నావు, జీవిస్తున్నావు, పని చేసుకుంటున్నావు, సంపాదించుకుంటున్నావు, అన్నీ చేస్తున్నావు అంటే బ్రతికున్నావు అన్న పేరు ఉంది. ఓకే, బాగానే ఉంది. కానీ మృతుడివే అంటున్నాడు. జీవించుచున్నావు అన్న పేరుండి చనిపోయినట్లని ఎలా తీసుకుంటాం మనం? తీసుకోలేం కదా. ఇప్పుడు ఒక వ్యక్తి జీవించున్న వ్యక్తిని చనిపోయాడు అని అంటే కుదురుతుందండి? కుదరదు కదా. జీవించుచున్నావన్న పేరుంది కానీ నువ్వెవరివి? మృతుడివే. ఎందుకంటున్నాడు? మనిషి బ్రతికున్నాడు, పని చేస్తున్నాడు, జీవిస్తున్నాడు, కొనసాగుతున్నాడు, కానీ ఆ వ్యక్తిలో ఏం లేదు అని అంటే జీవము లేదు. జీవము లేదు. జీవము చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు వారు ఒక శిష్యునితో మాట్లాడే సందర్భంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట అన్నాడు. యేసు వారిని వెంబడించమన్నప్పుడు నేను చదువుతాను. ఓకే. యేసు అతన్ని చూచి నన్ను వెంబడించమన్నాడు. అప్పుడు అతను ఏం చెప్పాడు? నేను వెళ్ళేసేసి నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తాను, ప్రభువా నాకు సెలవివ్వు అని అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, నీ వచ్చి నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. కొంచెం క్లారిఫికేషన్ కావాలి, మనకి క్లారిటీ కావాలి. అంటే మృతులు తమ మృతులను ఎలా పాతి పెట్టుకుంటారండి? చనిపోయిన వాళ్ళు పాతి పెడతారా? పాతి పెట్టరు కదా. మరి చనిపోయిన వాళ్ళు పాతి పెడతారని ప్రభువు చెప్తున్నాడు. అంటే అది ఎలా సాధ్యమవుతుంది? అది ఎలా సాధ్యమవుతుంది అంటే, జీవము లేని బ్రతికి ఉన్నామనుకొని ప్రాణం కలిగి ఉన్న మనుషుల్ని మృతులే అన్నాడు. అలాగే అక్కడ అసలు ప్రాణము జీవము రెండు లేకుండా విగత జీవిగా పడి ఉంటారు చూడండి, వాళ్ళను కూడా మృతులు అన్నాడు. అది మామూలుగా చనిపోయిన వ్యక్తుల్ని మృతులు అన్నాడు, జీవము లేకుండా బ్రతుకున్న వాళ్ళను కూడా మృతులు అన్నాడు. అందుకే మృతులు తమ మృతులను పాదు. అంటే జీవము ప్రాణము వేరువేరుగా ఉన్నాయి. దేవునికి మన జీవితంలో జీవించి ఉండడము చాలా ప్రాముఖ్యమైనది, జీవించి కొనసాగడము ప్రాముఖ్యమైనది. బ్రతికుండడం కాదు, లేకపోతే ప్రాణం కలిగి ఉండడం కాదు. ప్రాణము మనకే కాదు, లోకంలో ఉన్న ప్రాణులన్నిటికీ ప్రాణం ఉంది, కానీ జీవము కలిగి ఉండడము అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో యేసు ప్రభువారు అన్నాడు, అంటే బ్రతికుండడము అనేటువంటి విషయంలో ఒక మాట అంటూ, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. ఎలా జీవించడు? ఎలా జీవిస్తాడు? మనం ఏమనుకుంటామంటే తింటే జీవిస్తాం, మంచి ఫుడ్ తింటే, మంచి ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తింటే, మంచి కాల్షియం ఉన్న ఫుడ్ తింటే, మంచి విటమిన్స్ తీసుకుంటే బాగా ఎక్కువ కాలం బ్రతుకుతాం, జీవిస్తాం అని చెప్పేసి అనుకుంటాం మనం. దేవుని ఉద్దేశం ఏంటి? బ్రతికుండడం అంటే యేసుప్రభువు వారి ఉద్దేశం రొట్టె వలన మాత్రము కాదు. ఎలా బ్రతుకుతాడట మనిషి? మనిషి దేవుని మాట వలన బ్రతుకుతాడు. ఎలా బ్రతుకుతాడట? దేవుని మాట వలన బ్రతుకుతాడు. కాబట్టి మనం అనుకునే జీవము వేరు, దేవుని ఉద్దేశంలో బ్రతికి ఉండడము వేరు. అంటే ప్రతి మనిషికి అర్థం కావాల్సిన విషయం అండి. అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే, బాగానే ఉన్నాం, బ్రతికున్నాం, పని చేసుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నాం, ఇంకేవేవైనా సరే సంపాదించుకుంటామని ఈ భౌతికమైనటువంటి జీవితం గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నాం. ఓకే, కానీ
జీవించి ఉండడం అని అంటే, జీవము కలిగి ఉండడం అంటే అది కాదు. అది చెప్తున్నాడు. ఒక శిష్యుడితో చెప్పాడు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అంటే బ్రతికున్న వాళ్ళని మృతులని ఎలాగంటాడు యేసుప్రభువు వారు? ఎలాగంటాడంటే వారిలో ఏం లేదు, జీవం లేదు. ఆ జీవం గురించి 2 మాటలు మనం చూద్దాం. ఆ జీవం గురించి మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, ఆత్మానుసారమైన మనస్సు జీవమును శరీరానుసారమైన మనసేమో మరణము, ఆత్మానుసారమైన మనసేమో. అసలు జీవం అంటే ఏంటి? ప్రాణం అంటేనేమో రక్తము, జీవం అంటే బ్రతికుండడం అంటే ఇలాగ మనం మాట్లాడుకుంటూ ఇలా పని చేసుకుంటూ ఇలాగ ఉండడం అనుకుంటారు లోకం. జీవించి ఉండడం అని అంటే, బ్రతికి ఉండడం అంటే ఇది కాదు. ఇది అసలు లెక్కలోకి లేదు. యేసుప్రభువు వారికి, దేవునికి లెక్కలో లేదు. మనం బ్రతుకున్నాము అని అంటే, భోజనం చేస్తున్నామనంటే, నడుస్తున్నామనంటే దాన్ని సంతోషిస్తాం. ఒక వ్యక్తి శారీరకంగా ఈ లోకాన్ని విడిచిపెట్టేసి వ్యక్తజీవిగా పడిపోయాడు, మరణించాడు, ఆత్మను కోల్పోయాడు అని అంటే ఏడుస్తాం. కానీ దేవుడు ఏ విషయంలో బాధపడుతున్నాడంటే, మనిషి చనిపోయినందుకు కాదు, మనం బ్రతికి ఉండి కూడా మృతులుగా బ్రతుకుతున్నందుకు దేవుడు బాధపడుతున్నాడు. అదండి మనకు అర్థం కావాల్సిన విషయం. బ్రతికి ఉన్నప్పటికీ ఏ లెక్కలో ఉన్నాం? చనిపోయిన వారి లెక్కలో ఉన్నాం. ఎందుకున్నాం? మనలో జీవం లేదు. ఏంటి ఈ జీవం? ఇక్కడ అన్నాడు ఆత్మానుసారమైన మనస్సు. జీవము అంటే, ప్రాణము అంటే ఏంటి? ప్రాణము అంటే రక్తము. ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనంలో మాట ఉంటుంది, రక్తము ప్రాణము కనుక దానిని తినొద్దు అంటాడు. రక్తము ఏంటిదంట? ప్రాణము కనుక దాన్ని తినొద్దు అని అంటాడు. మరి జీవం ఏంటి? జీవము అని అంటే దేవుని యొక్క గుణాలు, దేవుని లక్షణాలు, దేవుని స్వభావం, క్రీస్తు స్వభావం, ఆత్మ స్వభావం జీవం. ఒక వ్యక్తి ఎలా జీవిస్తాడు అని అంటే, ఎలా జీవిస్తాడు? దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి మనసును కలిగి ఉంటాడు. అప్పుడు శరీర సంబంధమైన మనసు ఏమైపోయింది? అది చచ్చిపోద్ది. మృత్యుమైనది జీవము చేత మృంగివేయబడిద్ది అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. మత్స్యమైనది అంటే నశించిపోయేది ఏం చేయబడుతుందట? జీవము చేత మృంగివేయబడిద్ది. అది అంటే ఒక వ్యక్తికి జీవము యొక్క విలువ తెలిసినప్పుడు, జీవము యొక్క ఆవశ్యకత, ప్రాముఖ్యత తెలిస్తే, ఒకసారి చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరుగులేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ ఏం కలుగుతుందట మనకి? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది. చాలు చాలు చాలు. జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగుతుంది. అంటే నిరీక్షణ దేన్ని బేస్ చేసుకొని ఉంది అంటే, ఒక వ్యక్తి జీవము కలిగి ఉంటే అతను నిరీక్షణ కలిగి ఉండడానికి అవకాశం ఉంది. అంటే జీవము లేని వ్యక్తి, దేవుని లక్షణాలు లేని వ్యక్తి, దేవుని స్వభావం లేనటువంటి వ్యక్తి నిరీక్షణ కలిగి ఉండే అవకాశము లేదు. ఒకవేళ నిరీక్షణ ఉందనుకోండి, ఎలాంటి నిరీక్షణ ఉండిద్ది? ఆ ఇల్లు సంపాదించుకుందాం, ఆ ఉద్యోగం సంపాదించుకుందాం, లేకపోతే ఎక్కువ కాలం బ్రతకడానికి ఇంకొంచెం వ్యాయామం చేద్దాం, ఇంకేదో సంపాదించుకుందాం, పేరు సంపాదించుకుందాం, ఇది ఉంటుంది అన్నమాట. ఈ భౌతికమైన నిరీక్షణే. అందుకే పౌలు ఒక సందర్భంలో అంటాడు, మనము ఈ జీవిత కాలము మట్టుకే నిరీక్షించు వారుమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అంటాడు. అంటే లోక సంబంధమైన వాటిని మాత్రమే మనం నిరీక్షించు వారమై ఉండకూడదు, జీవ సంబంధమైన వాటిని మనం నిరీక్షించాలి. అంటే జీవము కలిగి ఉండి మనం నిరీక్షించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో
ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట, దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. జాగ్రత్తగా గమనించాలి. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును, అది నేను వచ్చుతున్నాను మీతో నిశ్చయముగా చెప్పు. యేసు ప్రభువారు మనకి ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడా అంటే మనకి ప్రాణాన్ని, అంటే ఆయన ప్రాణం ఇవ్వడం అనే దాని గురించి నేను చెప్పడం లేదు. మనల్ని జీవం ఇవ్వడానికి వచ్చాడా లేకపోతే శారీరకంగా బ్రతికించడానికి వచ్చాడా? యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు లాజరును బ్రతికించాడు కదా, బ్రతికించాడా? లాజరును బ్రతికించాడు. అలాగా మనం చనిపోయిన వాళ్ళందరినీ బ్రతికించడానికి యేసు ప్రభువారు వచ్చాడా ఈ లోకానికి, లేకపోతే జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడా? జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అది ఏంటి ఆ జీవము? జీవం అంటే ఏంటమ్మా? జీవం అంటే బ్రతికుండడమా లేకపోతే ఇంకేమైనా ఉందా? జీవం అంటే దేవుని లక్షణాలు. ఒకసారి 8వ అధ్యాయం 10వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. అర్థం కాలేదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ ఆత్మ ఏ విషయంలో జీవము కలిగి ఉందట? నీతి. అంటే ఒక వ్యక్తి జీవించి ఉన్నామా, చచ్చిపోయామా, లేదా మృతి చెందామా, అది ఎలా తెలుస్తుందట మనకి? మనం బ్రతుకున్నాం, మనం చనిపోలేదు అనేది ఎలా తెలుస్తుంది? బ్రతికి ఉండడం వలన తెలుస్తుందా? దేవుని యొక్క లక్షణాల వలన తెలుస్తుందా? ఎవరికైనా గబక్కన యాక్సిడెంట్ అయినా, గబక్కన పడిపోయినా బ్రతుకున్నారా లేదనేది ఎలా చూస్తాం? నాడి పట్టుకుంటాం కదా, ఇట్లా పట్టుకొని చూస్తాం. ఇంకా ఎలా చూస్తాం? ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఎలా చూస్తాడు? స్టెతస్కోప్ పెట్టి చూస్తాడు కదా, స్టెతస్కోప్ పెట్టి చూస్తాడు. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకా ఏదైనా రోడ్డు మీద ఉన్నప్పుడు కొంతమంది చెవు గుండె దగ్గర పెట్టి చూస్తారు, కొట్టుకుంటుందా లేదా అని కదా. అప్పుడు దేనికి చూస్తున్నాం అట్లాగా? అసలు మనిషి బ్రతికున్నాడా లేదా అని. అసలు మనలో జీవం ఉందా లేదా అనేది ఎలా చూస్తాం? క్రియలను బట్టి, లక్షణాలను బట్టి. బంగారం ఉంది, ఇది బంగారం అని దేన్ని బట్టి చెప్తాం? దాని కలర్ను బట్టి, దాని లక్షణాలను బట్టి. ఇది వెండి అని దాని లక్షణాలను బట్టి, ఇది ఇల్లు అని దాని లక్షణాలను బట్టి, ఇది ఫ్యాను అని దాని లక్షణాలను బట్టి. అసలు మనం బ్రతుకున్నామా లేదా అనేది దేన్ని బట్టి చెప్తాం అంటే మన క్రియలను బట్టి, మన 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 వ్యవహార శైలిని బట్టి, మన విధానాలను బట్టి, మన కార్యాలను బట్టి. అది జీవం. జీవం అంటే బ్రతికి ఉండడం కాదు. జీవము అని అంటే దేవుని స్వభావం కలిగి ఉండడం, దేవుని లక్షణాలు కలిగి ఉండడం, దేవుని మనస్సు కలిగి ఉండడం జీవం. ఈరోజు మనము జీవించి ఉన్నామా, ఇంకా చనిపోయి ఉన్నామా అని అంటే, మనం ఒకవేళ బాప్టిజం పొందితే బ్రతుకుతాం. బ్రతికి మళ్ళీ చనిపోయే అవకాశం ఉందా లేదా? ఉంది. అది కూడా తెలియాలి. నేను బాప్టిజం పొందేసాను పరలోకం వెళ్ళిపోతాను అని జబ్బలు చరుచుకుంటే సరిపోదు. నేను బాప్టిజం పొందేసి నేను నిత్య జీవంలోనికి వెళ్ళిపోతానంటే కాదు, కుదరదు. నువ్వు జీవంలో కొనసాగవలసినటువంటి అవసరత ఉంది. 8వ అధ్యాయము 6వ వచనం కూడా ఒకసారి చూడయ్యా. ఆత్మానుసారమైన మనసు జీవమును, అంటే సమాధానము, నీతి, ప్రేమ, యథార్థత, సహనము, ఇవన్నీ ఒక వ్యక్తి జీవించి ఉన్నాడు అని చెప్పడానికి ఆధారాలు. స్టెతస్కోప్ పెట్టి నాడి కొట్టుకుంటుంటే ఒక మనిషి బ్రతికున్నాడు అని ఎలాగ గుర్తిస్తాడో, చేయబట్టుకొని నాడి కొట్టుకుంటుంటే బ్రతికున్నాడు, బాగానే ఉంది, ఊపిరి ఉంది, లేకపోతే
చేయి పెడతారు ముక్కు దగ్గర ఏలు పెట్టేసి అన్నప్పుడు కొంచెం ఆ గాలి వస్తుందంటే బతికే ఉన్నాడు అని అంటారు అనమాట. ఈరోజు మనం ఈ మాటలు ఎందుకు నేర్చుకుంటున్నామంటే, నిజంగా మనకి బ్రతికి ఉండడం అని అంటే, జీవించి ఉండడం అని అంటే, అసలు ఈ భూమి మీద ఒక మనిషి మరణము చనిపోవడం అని అంటే మనకి బాగా తెలిసింది శరీర సంబంధమైనటువంటి ఎడబాటు. ఇప్పుడు నర్సీ గారు ఉన్నారు, ఆయన మన మధ్యలో ఉన్నాడా? లేడు, ఆయన చనిపోయాడు, అదే మనకు తెలిసింది. కానీ అసలు దేవుని ఉద్దేశం ఏంటి అంటే, అసలు బ్రతికున్న మనలోనే మరణము జీవము రెండు ఉన్నాయి. ఆ విషయం మనకు తెలియాలి, అది మనకు అర్థం కావాలి. ఈరోజు మనం దేవుని యొక్క లక్షణాల్లో లేకపోతే మనం ఏ స్థితిలో ఉన్నాం? మరణ స్థితిలో ఉన్నాం, చనిపోయిన స్థితిలో ఉన్నాం, మృతుల స్థితిలో ఉన్నాం. దేవుని లక్షణాలు కలిగిన వ్యక్తి బ్రతికినటువంటి స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎలా మనం జీవిస్తాం, ఎలా బ్రతుకుతాం అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము చాలమ్మా. అంటే మామూలుగా బ్రతుకుండడము అనేటువంటిది జీవము కాదు, కానీ వాస్తవమైన జీవం కావాలి. బంగారం కొనేటప్పుడు మంచి బంగారం గురించి ఆలోచిస్తామా? ఇది ఏ బంగారం, ఏంటి, డూప్లికేట్ బంగారమా, లోకల్ బంగారమా, లేకపోతే ఇది కేడిఎం బంగారమా? ఆలోచిస్తామా? ఆలోచిస్తాం కదా, ఆలోచిస్తాం. అలాగే ఏదైనా సరే, ఒక ఇల్లు కొనేటప్పుడు కానీ, పశువులను కొనేటప్పుడు కానీ, పొలం కొనేటప్పుడు కానీ, ఇది ఒరిజినల్గా ఉందా, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని ఆలోచన చేస్తాం. ఇక్కడ మనం కలిగి ఉన్న జీవము సరైనదా కాదో కూడా మనం పరీక్షించుకునే విషయాన్ని గురించి ఇక్కడ అంటే జీవము వాస్తవమైన దాన్ని సంపాదించుకోవాలి, నిజమైన దాన్ని సంపాదించుకోవాలి, సరి అయిన దాన్ని సంపాదించుకోవాలి. మనం బోల్డ్ అంత డబ్బు సంపాదించుకున్నాం, జీవాన్ని సమకూర్చిద్ది? అది సమకూర్చదు. బోల్డ్ అంతా పలుకుబడి సంపాదించుకున్న భూమి మీద జీవాన్ని సంపాదించిద్దా? సంపాదించదు. కాబట్టి యేసుప్రభువు చెప్పాడు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి మాట వలన బ్రతుకుతాడని ప్రభువు చెప్పినట్లుగా, దేవుని వాక్యము చేత, దేవుని వాక్యము ద్వారా, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, దేవుని ఎడల కడవరి కాలమందు రెండో పేతురు చూడమ్మా, 1:21. ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చని బట్టి కలుగలేదు, కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపబడిన వారై. అంటే దేవుని వాక్యము ఎలా కలిగిందో ఆ వాక్యము ద్వారా, అంటే ఆ కింద మనం చివరిగా చదివితే తెలియజేస్తాడు, మనకి శాశ్వతంగా నిలిచి ఉండేది, ఎప్పటికీ నిలిచి ఉండేది, యుగయుగాలు నిలిచి ఉండేది వాక్యం వలన కలిగేటువంటి జీవము. ఈ జీవము మనకు యేసుప్రభువు ఈ లోకానికి వస్తా జీవం తీసుకొచ్చేసాడు. ఎందుకు తీసుకొచ్చాడు? ఆ జీవము ఏమై ఉందన్నాడు? మొదటి యోహాను సువార్తలు ఏమన్నాడు? ఆ లోకంలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అంటాడు. వెలుగు అంటే వెలిగించేది, అంటే మనకి తెలియజేసేది, ఇదిగో నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వంటే ఇది, నువ్వు ఇది, అసలు నువ్వేమై ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు అంటే ఇది అని మనకి తెలియచేసేది వెలుగంటే. మనల్ని నడిపించేది, దారి చూపించేది వెలుగు. కరెంటు పోయిందనుకోండి, మనకేం కావాలి? కరెంటు కావాలి. ఎందుకు కావాలి? మనం ఏం చేయాలన్నా కరెంటు కావాలి ఇప్పుడు మనకి. అంటే వెలుగు చూపి మనకి, ఆ వెలుగుంటే ఏ పనైనా చేసుకోగలుగుతాం. వెలుగు లేకపోతే ఏదైనా చేయగలుగుతామా? ఏమీ చేయలేం. కాబట్టి మనల్ని వెలిగించేది ఏంటి అంటే దేవుని వాక్యం. ఆ వాక్యం ద్వారా మనం ఏమవుతున్నాము అని అంటే సత్యాన్ని తెలుసుకుంటున్నాం, వాస్తవాన్ని తెలుసుకుంటున్నాం.
పేతురు మొదటి పత్రిక 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఏం చేయాలి? మంచి జీవం కావాలి. నిజంగా అంటే బాగా బ్రతకడానికి ఆక్సిజన్ కావచ్చు, లేకపోతే బ్రతకడానికి ఆక్సిజన్ కావచ్చు, బాగా బ్రతకడానికి డబ్బు కావచ్చు, మంచి ఆస్తులు కావచ్చు బ్రతకడానికి. కానీ జీవము కలిగి ఉండడానికి ఏం కావాలో చెప్తున్నాడు. చదువు. చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అప్పుడు ఎలా ఉన్నారని? తమ పెదవులను కాచుకున్న వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? జీవించే స్థితిలో ఉన్నారు. చెడ్డ మాటలు పలకని వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? జీవించిన స్థితిలో ఉన్నారు. అదండి. ఇప్పుడు నాడి చూస్తే మనం బ్రతుకున్నామని ఎలా తెలుస్తుందో, ఒక వ్యక్తి చెడ్డ మాటలు పలుకుతున్నారు అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారట? మరణ స్థితిలో ఉన్నారు, చచ్చిపోయారు, బ్రతికి లేరు. దీనికి యాక్సెప్ట్ చేస్తామండి మనం? జీవించిన స్థితిలో ఉన్న సభ్యులతో ఒక గృహం నింపబడితే, ఒక ఇల్లు నింపబడితే, దేవుడు కొత్తగా ఇల్లు ఎందుకు ఇస్తాడు మనకి? మనం మంచిగా టీవీ పెట్టుకొని, లేకపోతే మంచి ఏసీ పెట్టుకొని, హాయిగా సినిమా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేయటానికా? ఎందుకు ఇస్తాడు ఒక మంచి ఇల్లు? దేవుని లక్షణాలతో కూడిన చక్కటి వాతావరణాన్ని అందులో మనం కలిగి ఉంటామని ఆశతో దేవుడు మనకి గృహాన్ని ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ప్రసాద్ కుటుంబం అంతా కూడా ఏం ఆలోచన చేయాలి? దేవుని లక్షణాలు కలిగి ఉండడంలో, దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి వెలిగించబడడంలో ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాల్సిన అవసరం ఉంది. అది ప్రాముఖ్యత మనకి లోకంలో సంపాదించేదానికి కాదు, లోకంలో సంతోషించేదానికి కాదు, దేవుని కుమారులు కుమార్తెలుగా బ్రతికేదానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలి. రైట్. కొలసీలకు రాసిన పత్రిక 2:14 మనం ఈ జీవాన్ని ఎలా కలిగి ఉంటాము అన్న విషయాన్ని చెప్పాడండి. అసలు ఈ జీవంలోకి ఎలా ప్రవేశిస్తాం? జీవం అంటే దేవుని లక్షణాలు అన్న సంగతి చూసాం, డిఫరెన్స్ చూసాం, జీవానికి ప్రాణానికి డిఫరెన్స్ కూడా మనం చూసాం. ఈ జీవాన్ని మనం ఎలా సంపాదించుకుంటాం అనే విషయాన్ని, అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు యేసుక్రీస్తు వారు శిలువలో మన కోసం మరణించి మన అపరాధములన్నిటినీ క్షమించి, అంటే మనం ఎలా బ్రతుకుతాం అనేది ఆలోచించండి. బ్రతకడము అని అంటే ప్రాణం కలిగి ఉండడం కాదు. కొంచెం ఆ క్లారిఫికేషన్ అర్థం కావడం కోసం మనం ఈ పాఠాన్ని ఆలోచన చేస్తున్నాం. బ్రతికి ఉండడము అంటే మంచి భోజనం చేయగలగడం, నడవగలగడం, చక్కగా హాయిగా నిద్రపోగలగడం, శ్వాస తీసుకోవడం, ఇది కాదండి. ఇవన్నీ జరిగినా సరే ఒక మనిషి మరణించిన స్థితిలో ఉండే అవకాశం ఉందా లేదమ్మా? అదే ఆ క్లారిటీ కావాలి. మనకేమనుకున్నాం అంటే మనం బాగున్నాం కదా, నేను బ్రతికే ఉన్నాను అనుకుంటున్నాం. బ్రతికుండడం అంటే అది కాదు. చెడ్డ మాటలు పలికే వ్యక్తి చచ్చిపోయి ఉన్నట్లు లెక్క, కపటం మాటలు చెప్పే వ్యక్తి చచ్చిపోయినట్లు లెక్క, చెడ్డ క్రియలు చేసే వ్యక్తి చచ్చిపోయినట్టే లెక్క, బ్రతికున్నట్టు కాదు. ఎవరు బ్రతికున్నట్టు? పాపముల నుంచి విడుదల పొంది, అపరాధముల నుంచి విడుదల పొంది, ఈ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం నుంచి విడుదల పొంది, యేసుక్రీస్తు రక్తంలో కడుగబడి జీవములో కొనసాగుతున్నటువంటి వ్యక్తి జీవించి ఉన్నాడు, బ్రతికి ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3:1-2 మనం చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే చాలమ్మా. 1:18 కొలసీలకు రాసిన పత్రిక.
ఎఫెసీ పత్రిక చదవం. ఎఫెసీ పత్రిక 1:18. 1:18. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున పిలుపు అయిన నిరీక్షణ ఎట్టిదో చాలు. అంటే ఇప్పుడు జీవంలో ప్రవేశించాలంటే ఏమవ్వాలి? మన మనోనేత్రాలు వెలిగించబడాలి. అది అంటే నేను ఇప్పుడు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉన్నానంటే నేను ఎక్కడున్నాను, నేను ఎలా ఉన్నాను అనేది మనకి తెలియబడమే మన మనోనేత్రాలు వెలిగించబడడం. అంటే మన పరిస్థితి మనకు తెలియలేదనుకోండి, మనం ఏమవ్వలేదు, వెలిగించబడలేదు, మనకు అర్థం కాలా, మనం ఎక్కడున్నామో మనకు అర్థం కాలా. ఒక్కొక్కసారి కొంతమందికి కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాం, లేకపోతే కొన్ని చెప్తూ ఉంటాం. వాళ్ళకి ఎన్ని చెప్పినా సరే ఏమవరు, వాళ్ళు మారరు, జీవితాన్ని మార్చుకోరు, అలాగే ఉంటారు. అంటే ఏమవ్వలేదు, వారి మనోనేత్రాలు వెలిగించబడలా, వాళ్ళకి అర్థం కాల, సత్యం అర్థం కాల, అసలు తెలియడం లేదు. ఎప్పుడు తెలుస్తుంది? లాస్ అయినాక తెలుస్తుంది, సమస్య వచ్చిన తర్వాత తెలుస్తుంది, ఆ సమస్యలో ఇరుక్కున్నాక తెలుస్తుంది, అరే ఆ రోజు ఆ సలహా వినుంటే బాగుండేది కదా అని. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని యొక్క జీవములో మనం ప్రవేశించాలి అని అంటే మన అపరాధములు, మన పాపముల నుంచి మనం విడుదల పొందటం వలన, మన పాపముల నుంచి విడుదల పొంది మనము క్రీస్తు యొక్క రక్తంలో కడుగుపడడం వలన క్రీస్తు మనల్ని బ్రతికిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను, అది ఏ స్థితిలో ఉన్నామట? పాపం చేసి ఒక వ్యక్తి ఏమయ్యారట? చనిపోయారు. ఎంతమంది ఒప్పుకుంటాం ఇక్కడ నేను చచ్చిపోయిన వ్యక్తిని అని? నేను బ్రతికిలేను, నేను చచ్చిపోయాను అని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తాం? పాపము చేసిన ప్రతి వ్యక్తి ఏమయ్యారు? చనిపోయారు, బ్రతికి లేరు. నేను బ్రతికున్నానని తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకుంటే బ్రతికిలేము. నేను బ్రతికున్నానని షూట్ వేసుకొని, మంచి షూట్ వేసేసుకొని నేను వీధుల్లో తిరిగితే నేను బ్రతికి లేను. బ్రతికి ఉండడము అని అంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయిన మనలను ఏం చేశాడట యేసుక్రీస్తు? ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అన్నాడు. అంటే బ్రతికించడం అంటే ఏంటి? దేవుని స్వభావంలోనికి మనల్ని మార్చివేసేసాడు. అంటే నీతిగా బ్రతికేటట్లుగా, పరిశుద్ధంగా బ్రతికేటట్లుగా, సత్యంలో బ్రతికేటట్లుగా, నిజంగా వాస్తవమైన జీవితాన్ని అనుసరించి బ్రతికేటట్లుగా, పాపము జోలి లేకుండా క్రీస్తు మనల్ని చేయడం వలన అప్పుడు మనం బ్రతికిన్నాం, లేకపోతే జీవించి ఉన్నాం, కొనసాగుతున్నాం అనే అర్థం వస్తుంది. ఆ క్లారిఫికేషన్ ఈరోజు ప్రతి మనిషికి తెలియాల్సిన అవసరం ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా పడితే అలా మనం ఈ లోకంలో జీవించేసేసి ఏదో బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళినంత మాత్రాన మనం క్రైస్తవులం కాదు. ఎలా పడితే అలా ప్రవర్తించేసేసి మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ పోవచ్చు, ఢిల్లీ పోవచ్చు, బెంగళూరు పోవచ్చు. నేను ఎంతో ప్రయాసపడి వెళ్ళాను అని చెప్పేసి ఢిల్లీ ముంబై పోయి వాక్యం వినేసి వచ్చేసి జీవితం మారలేదనుకున్నమ్మా, బ్రతుకున్నట్ట చనిపోయినట్ట? చనిపోయినట్టే. నువ్వు ఢిల్లీ పోయినా ప్రయోజనం లేదు, నువ్వు ముంబై పోయినా ప్రయోజనం లేదు. మారాల్సింది జీవించటం అంటే ఏంటి? యేసుప్రభువారు ఒక సందర్భంలో శిష్యులతో ఉన్నప్పుడు శిష్యులు భోజనం కావాలి కదా ప్రభు, మరి భోజనం చెయ్యి అని అన్నారు. భోజనం తీసుకొచ్చారు, భోజనం తెచ్చాము, చెయ్యి ప్రభు అన్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది అన్నాడు యేసుప్రభువారు. అంటే వాళ్ళు అనుకున్నారు ఈయనకి ఎవరో ఏదో తెస్తారు కావాలా. ఒకవేళ మన పరిస్థితులు అనుకుంటే నాకు ఉందలే భోజనం అన్నాను అనుకో, అన్నయ్యకి ఎవరో బిర్యానీ తెస్తారేమో, లేకపోతే స్పెషల్గా ఏదో ఫుడ్ ఉంటుంది, అందుకే నాకు భోజనం ఉందలే మీరు తినేసేయండి అని అన్నాడు అనుకుంటాం. అప్పుడు యేసుప్రభువారు అన్నాడు వాళ్ళతోటి, 4వ అధ్యాయం యోహాను సువార్తలో 34వ వచనం అనుకుంటాను. యేసు
వారిని చూచి అప్పుడు వాళ్ళు అడిగారు, ఏంటి ప్రభు ఏదో అని వాళ్ళు ఆలోచన చేసుకుంటున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు ఏమో ఆలోచన చేసుకోపాకండి, నేను ఆహారం అన్నది ఏదో బయట నుంచి వచ్చే ఆహారం గురించి కాదు. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారము. అది దేవునికి అంటే బ్రతికి ఉండడం, యేసుప్రభు వారికి ఆయన బ్రతికి ఉండడము లేకపోతే ఆయన జీవించి ఉండడము దేని మీద బేస్ అయ్యి ఉందట. యేసుప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి, ఈ లోకం బాగుంది, చాలా అందంగా ఉంది, ఈ లోకాన్ని అనుభవిద్దాం, ఈ లోకంలో బ్రతికేద్దాం, హ్యాపీగా ఉంది. అలా యేసుప్రభు వారు అలాగని శరీర సంబంధంగా ఒకవేళ ఆలోచన చేస్తే ఆయన కూడా ఏమవుతాడు? చనిపోతాడు, మృతుల్లోకి వచ్చేస్తాడు. కానీ యేసుప్రభు వారు ఎలాగ ఆలోచించలేదు? ఆ లోక సంబంధమైనటువంటిది జీవితం అనుకోలేదు, లోక సంబంధమైనటువంటిది ఊపిరి అనుకోలేదు, లోక సంబంధమైన శరీరం రక్తం కలిసి ఉండడం ప్రాణం అనుకోలేదు. ఆయన ఈ లోక సంబంధమైన దాన్ని అల్పమైనదిగా భావించి దేవుని స్వభావం కలిగి ఉండడము, దేవుని స్వరూపం కలిగి ఉండడము అసలు జీవితం అనుకున్నాడు. అందుకన్నాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారము. అది మనకైతే ఆహారం ఏది? మనకి ఆహారం అంటే భోజనం మనం బ్రతికిస్తుందని నమ్ముతామా? వాక్యము ప్రార్థన మనల్ని బ్రతికిస్తుందని నమ్ముతామా? 100కి 100% భోజనం తింటేనే బ్రతుకుతాము అని నమ్ముతాం మనం. అది నిజంగా దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తాయి అనుకుంటామమ్మా? అసలు దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది అనుకుంటామా? అసలు అంత విశ్వాసం లేదులే మనకి. ఆ విశ్వాసంలోకి మనం రావాలి, దాన్ని మనం సాధించాలి, దాన్ని మనం పొందుకోవాలి. ఈ విధంగా క్రీస్తు రక్తంలో కడుగు పట్టడం వలన, వాస్తవమైన జీవాన్ని గురించి ఆలోచించడం వలన, మన మనోనేత్రాలు వెలిగించబడడం వలన, పాపముల నుంచి విడుదల పొంది పరిశుద్ధపరచబడడం వలన మనం జీవంలో ప్రవేశిస్తాం. దేవుని స్వభావాన్ని అనుసరించడం వలన జీవంలో ప్రవేశిస్తాం. దేవుని లక్షణాలు కలిగి ఉండడం వలన జీవంలో ప్రవేశిస్తాం. మనం దేవుని జీవంలో ప్రవేశించటం కంటే దేవునికి ఇంకెక్కువైన కృతజ్ఞత మనం చెల్లించగలుగుతామా? చెల్లించలేం. ఒక పాట ఉంది కదా, ఏం పాట అది? ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. చాలే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యాకోబు అన్నాడు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలుగుతాను తండ్రి? వేలాది పొట్టేళ్లను, గొర్రెలను, మేకలను, ఎడ్లను, ఒంటెలను, వీటిన వేలాది నదులంత విస్తార తైలాన్న ఏమిస్తే నీ రుణం తీరుతుంది? ఏమివ్వాలి? దేవుని లాగా యాకోబు బ్రతికితే చాలు. అందుకే అన్నాడు కదా, పేతురుపత్రిక 1:14లో, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును. అది దేవునికి అద్భుతమైనటువంటి కృతజ్ఞత. నువ్వు ఇంకేదేదో చేయాల్సిన అవసరం లేదు. దేవుడు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు నీతిమంతుడు, నువ్వు నీతిగా జీవించాలి. దేవుడు దీర్ఘశాంతం గలవాడు, నువ్వు దీర్ఘశాంతాన్ని నిరూపించుకోవాలి భూమి మీద. అది బ్రతికుండడం అంటే, అది జీవించి ఉండడం అంటే. జీవించి ఉండడం అంటే మనం శారీరకంగా కదలికలో ఉండడం కాదు, అది అర్థం కావాలి. కోల్పోయే ప్రమాదం ఉందా? కలిగి ఉన్న జీవాన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14 అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి
వంచనతోనూ. అమ్మా ఒక్క నిమిషం. 4:14 ఎఫెసీ పత్రిక. ఒక్క నిమిషం. పదిహేడు చదవమ్మా. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుంచి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. ఎలాగా? విషయం తెలిసి, బ్రతికుండటం అంటే ఏంటో తెలిసి, జీవం అంటే ఏంటో తెలిసి, దేవుని గుణాలు కలిగి బ్రతుకుతూ ఉన్నప్పటికీ కూడా ఆ జీవములో నుంచి వేరై లోకంలోకి వెళ్ళిపోయే ప్రమాదము ఎప్పుడు ఉంటుంది అని అంటే, అజ్ఞానము వలన, హృదయ కాఠిన్యము వలన, అంధకారమైన మనస్సు వలన ఏం చేయబడతాం మనం? దేవుని వలన కలుగు జీవములో నుండి. దేవుని వలన కలిగే జీవం అంటే ఏంటిది? దేవుని వలన కలిగే జీవం మనం నేర్చుకున్న దాన్ని బట్టి దేవుని గుణాలు, దేవుని లక్షణాలు, దేవుని స్వభావం, నీతిగా ఆలోచించే స్వభావం, పరిశుద్ధంగా ఆలోచించే స్వభావం, మంచి స్వభావం అండి, మంచి మనసు అండి. ఇప్పుడు పరిస్థితులను బట్టి ఒక వ్యక్తి మనస్సు మారిపోకూడదు. ఆ మనసు ఎప్పుడూ నీతికి కట్టుబడే ఉండాలి. ఆ మనసు ఎప్పుడూ యథార్థతకు కట్టుబడే ఉండాలి. ఆ మనసు ఎప్పుడూ వాస్తవానికి స్థిరంగా నిలబడాలి. అది దేవుని జీవం. ఆ జీవములో నుంచి లోకంలో ఉన్నటువంటి వ్యర్థతను అనుసరించటం వలన, అంధకారమైన మనస్సు రావడం వలన ఒక వ్యక్తి మరలా జీవాన్ని కోల్పోయే ప్రమాదము ఉంది. ఇంకొక మాట కూడా అన్నాడండి. 12వ అధ్యాయం లోకా సువార్త 25వ వచనంలో, మనం లోకంలో ఎక్కువగా దేనికోసం ఎక్కువగా ప్రయాసపడుతుంటామో దాని గురించి మాట్లాడాడు. మరియు పన్నెండో అధ్యాయం 25వ వచనం లోకా సువార్త చదవమ్మా. చదవం. ఒక్క నిమిషం. ఒకని కలిమి విస్తరించుట వలన అతను, చూడండి అక్కడ ఒక మాట, ఉందా? 12:15 లోపమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అది అంటే మనం ఏమనుకుంటామని అంటే, బాగా కలిమి సంపాదించుకుంటే బాగా బ్రతుకుతాం, బాగా జీవిస్తాం అన్న భావన మనలో ఉంటుంది. ఎక్కువ సంపాదించుకుంటే బాగా బ్రతుకుతాం అనుకుంటాం. ఎక్కువ ఫ్లాట్స్ ఉంటే బాగా బ్రతుకుతాం అనుకుంటాం. ఎక్కువ బంగారం ఉంటే బాగా బ్రతుకుతాం అనుకుంటాం. మొన్న ఒక సందర్భంలో బంగారం బాగా పెరిగింది అని అనుకున్నప్పుడు మేము అనుకున్నామండి. ఏమనుకున్నామంటే, కనీసం ఒక 20-30 సవర్లను కొని పడేసుకున్నాం, బాగుండేది బంగారం. మా అమ్మాయి కన్నా ఏదో కొద్ది గొప్ప బంగారం ఉంది, ఏందమ్మా మనకు అసలు బంగారమే లేకుండా చేసుకున్నాం అనిపించింది. ఇప్పుడు బంగారం ఉండడం వలన నిజంగా బాగా బ్రతుకుతామా, జీవాన్ని కోల్పోతామా? మేము మాట్లాడడం అంటారా? మాకు కుదరదు, నువ్వు ఎట్లా చెప్తే మేము మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. బంగారం
ఎక్కువ ఉందనుకోండి, మనిషిలో గర్వం ఎక్కువైద్దా, సహనం ఎక్కువైద్దా? బంగారం ఎక్కువ ఉంటే ముందు అసలు మనం ఆటోమేటిక్గా మన మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అసలు మనం భూమిని చూడం, నేల మీద చూడం మనం ఆటోమేటిక్గా. అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, విమర్శించడానికి కాదు, లేకపోతే ఇంకొక రకం కాదు. ఒకని కలిమి విస్తరిస్తే ఆ వ్యక్తి తగ్గించుకొని బ్రతకలేడు, ప్రేమతో బ్రతకలేడు, సహనంతో బ్రతకలేడు. నేనెందుకు తగ్గించుకోవాలి అంటాడు. బాగా డబ్బున్న వ్యక్తి నేనెందుకు తగ్గించుకోవాలనుకుంటాడా? తగ్గించుకుంటాడమ్మా. నేనెందుకు తగ్గించుకోవాలి అంటాడు. డబ్బు లేకపోతేనే తగ్గించుకోం మనం కదా. డబ్బు లేకపోయినా తగ్గించుకోం కదమ్మా, తగ్గించుకోం. డబ్బు బాగుంటే ఇంకేం చేస్తాం? ఇంకా అసలు తగ్గించుకోం. అంటే ఒకని కలిమి విస్తరించటం వలన దేనికి మూలం కాదు? జీవానికి మూలము కాదు. ఏమి నేర్చుకున్నాం ఈరోజు మనం? ఈ 4 పాయింట్లు ఆలోచన చేసి ముగించేసుకుందాం, సమయం అయిపోయింది. ఈరోజు మనం ఏమి నేర్చుకున్నాం? జీవానికి ప్రాణానికి ఉన్నటువంటి డిఫరెన్స్ తెలుసుకున్నాం. జీవం వేరు, ప్రాణం వేరు. జీవం అంటే ఏంటి? దేవుని లక్షణాలు. ప్రాణం అంటే రక్తం. ఎంతకాలం ఉండిద్ది ఇది? శరీరం ఎంతకాలం ఉండిద్ది? జీవం ఎంతకాలం ఉండిద్ది? శరీరం కొంతకాలమే ఉంటుంది, నశించిపోద్ది, అది ఉండదు. కానీ జీవము ఎప్పటికీ ఉంటుంది, యుగాలు ఉంటుంది. ఈరోజు మనకు అర్థమైతే, నిజంగా అర్థమైతే శాశ్వతంగా బ్రతికుండే జీవాన్ని కోరుకుంటాం. కొంతకాలం బ్రతికుండే ఈ శరీర సంబంధమైన జీవితాన్ని, వెండి బంగారం ఆస్తిపాస్తులు ఏం లేవు, ఎన్నున్నా సరే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే, ప్రయోజనమేమీ లేదు. మనం ప్రేమిస్తే దేన్ని ప్రేమిద్దాం? దేవుని లక్షణాలను ప్రేమిద్దాం, దేవుని స్వభావాన్ని ప్రేమిద్దాం, నీతిగా బ్రతకడాన్ని ప్రేమిద్దాం, తగ్గించుకొని బ్రతకడాన్ని ప్రేమిద్దాం, గౌరవించడాన్ని ప్రేమిద్దాం, సహించడాన్ని ప్రేమిద్దాం. ఇది దేవుని స్వభావం, ఇది దేవుని మనస్సు, క్రీస్తు స్వరూపం. ఓకే, ఇప్పుడు క్రీస్తు స్వరూపం ఎలా సంపాదించుకోవాలని చెప్పుకున్నాం మనం. అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం విడుదల పొందటం వలన, మన పాపం నుంచి మనం విడుదల పొందటం వలన, మన మనోనేత్రాలు వెలిగించబడితే ఏం చేయబడతాం? మనం జీవములోనికి ప్రవేశిస్తాం. అది జీవం అంటే మనం ఇలా బ్రతికుండేది కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా చేతులు పనిచేస్తున్నాయి, నా కాళ్ళు పనిచేస్తున్నాయి, ఇది కాదు. బ్రతికుండడం అంటే ఇది కాదు. అందుకే ప్రభు ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఈరోజు మనం నిజంగా సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటే, స్వపరీక్ష చేసుకుంటే, అసలు నిజంగా నేను బ్రతికున్నానా, చనిపోయి ఉన్నానా? చనిపోయి ఉండడం అంటే అర్థం ఏంటి? చెడ్డ విషయాల్లో మనం ఇందాక కొన్ని విషయాలు చూసుకున్నాం. కపటం మాట్లాడినాడు, చెడ్డదాన్ని పలికే నాలుక అన్నాడు. ఇలాగా శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఏమేంటి శరీర కార్యాలు? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో శరీర కార్యాలు ఉన్నాయి. ఈ శరీర కార్యాలు జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవి ఉన్న వ్యక్తులు, ఇవి కలిగి ఉన్న వ్యక్తులు లిస్టు బ్రతికున్నట్ట, చనిపోయినట్ట? అప్పుడు మనం ఇక్కడున్న మనలో ఎంతమంది బ్రతికున్నట్టు, చనిపోయినట్టు? ఒకసారి పరీక్ష చేసుకుందాం, అంతే, పరిశీలన చేసుకుందాం. దేవుడు మనకి చేసే ప్రతి మేలు, ఈరోజు నరసి అంకుల్ గారి కుటుంబానికి దేవుడు గొప్ప మేలు చేశాడు. ఒక కుటుంబ యజమానిగా ఆయన లేకపోయినప్పటికీ కుమారులు,
కుమార్తె, కోడళ్ళు అందరూ కూడా తల్లిగారు కలిసి ఈరోజు ఒక మంచి గృహాన్ని వారు నిర్మించుకోగలిగారు. అలాగే వారందరూ కలిసి పనిచేసుకుంటూ ఇంకా జరగాల్సినటువంటి కార్యక్రమాలని ముందుకు నడిపించుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ కుటుంబం నుంచి దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఇల్లు కట్టేసుకున్నారు, ఓకే అయిపోయింది అని దేవుడు ఓకే అనేస్తాడమ్మా అండవు. ఏం ఆలోచిస్తాడు దేవుడు? ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఇంటిలో జీవమును పొందుకొని బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతే, దానికి ఎలాంటి డోకా లేదు. ప్రతి ఒక్కరూ చెన్నమంటి కావచ్చు, పెద్దల్లయ్య కావచ్చు, సంధ్య కావచ్చు, తర్వాత చిన్నల్లయ్య కావచ్చు, లక్ష్మి కావచ్చు, తన భార్య సుప్రజ కావచ్చు, ఐకిలు వెంకట్రావు, ఇంకెవరన్నా మిస్ అయ్యానా? నిర్వాణ్ చైత్రన్ ఆల్రెడీ జీవంలో ఉన్నాడు. ఓకే, చిన్నపిల్లోడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చెప్పిన వీళ్ళందరూ కూడా నిజంగా మరణ స్థితి నుంచి, పాపములో ఉండి చనిపోయిన స్థితి నుంచి ప్రసాద్ వచ్చేసాడు జీవములోనికి. మిగతా వాళ్ళు కూడా జీవములోనికి రావాలండి. ఏం లేదండి, ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఆ భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్లకుండా ఉండాలంటే జీవంలోనికి రావాలండి. ఇప్పుడు అందమైనటువంటి గృహం దేవుడు మనకిచ్చాడు, అందుకు ఉపయోగించుకోవాలండి ఈ ఇంటిని, అంతేగాని ఇంకా మరొక ఏదో కాదండి. మనం పొందే ప్రతి సంతోషం ఈ ఇంట్లో సంతోషిస్తారు కుటుంబ సభ్యులు. కానీ ముఖ్యంగా దేనికి ప్రాముఖ్యతనివ్వాలి? ఆవశ్యకత ఏంటి? దేవుని కుమారులు, కుమార్తెలుగా ఈ గృహాన్ని వారు ఉపయోగించుకోవడం వలన దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అది కాబట్టి సోదరులు, మరి ఈ చక్కటి సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనం